తాడేపల్లి పోలీస్ స్టేషన్లోని వైసీపీ నేతలు ఫిర్యాదు అందించినట్టు తెలుస్తోంది. ఇక ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి వైసీపీ నేత నారాయణమూర్తి. పవన్ కళ్యాణ్ తన సినిమా సక్సెస్ మీట్ లో ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం దారుణమన్నారు ఆయన. పవన్ ప్రోద్బలంతోనే తణుకులోని మాజీ మంత్రి కారుమూరి పైన దాడి జరిగిందని, కొట్టేయండి నమిలేయండి అనడం ఏంటి అంటూ నారాయణమూర్తి అంటున్నారు. అయితే ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడమే ఇబ్బంది కలుగుతోంది. వైసీపీ శ్రేణుల పైన తన ఫ్యాన్స్ దాడులు చేస్తున్నారు. మొన్న మధ్య మనం చూసాం, పశ్చిమ గోదావరిలో కారుమూరి నాగేశ్వరరావు కారు పైన జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు బైక్ ర్యాలీగా వెళ్తూ అక్కడ ఎదురుపడినటువంటి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయ్కి ముందుగా ఉన్నటువంటి రథం పైన వారంతా ఎక్కి చిందులేయడం, జెండాలు ఎగరేయడం, కొంత హై డ్రామాని క్రియేట్ చేశారని చెప్పాలి. అయితే మరోసారి తన సక్సెస్ మీట్లో కొరికేయండి, కొట్టేయండి, నమిలేయండి అని చెప్పడం ఏంటి? ఇది చాలా దారుణం. మీ ఫ్యాన్స్ని ఈ రకంగా రెచ్చగొడతారా అంటూ గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయమని చెప్పి వైసీపీ నేత నారాయణమూర్తి ఫిర్యాదు అందించారు. ఒకసారి వైసీపీ నేత నారాయణమూర్తి ఏం చెప్పారో చూద్దాం. నిన్న హరిహర వీరమల్లు అనే సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ, ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా. సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేండి. ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్. ఇట్స్ అబౌట్ భారతీయత. ఇట్ ఈజ్ అబౌట్ సివిలైజేషన్. ఏది? దాడి చేయండి, మీకు నచ్చినట్టుగా దాడి చేయండి, కొట్టండి, కొట్టి నవిలేయండి. అది మళ్ళీ సివిలైజేషన్ అట. అది మరి సారేమో ఏమంటారు, కాషాయ వస్త్రాలు వేస్తారు, ఒక్కోసారి సనాతన ధర్మం అంటారు, శాంతియుతంగా ఉండేటట్టుగా ఆ డ్రెస్సులో కనపడుతుంటారు. మాట్లాడే మాత్రం కొట్టేయండి, నవిలేయండి, దాడి చేయండి, మీకు నచ్చినట్టు చేయండి. ఎట్లా అంటే అన్ని మాట్లాడుతుండడం వల్ల పబ్లిక్గా మొన్న తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు, మొన్న పోటీ చేసిన తణుకు ఎమ్మెల్యే క్యాండిడేటు, కారు వెళ్తుంటే ఈ జన సైనికులు కారు మీదకి ఎక్కి డాన్స్ చేశారు. మీరు అందరూ చూశారు, మీ టీవీలో వచ్చింది అది. కారు మీద బానెట్ మీదకి ఎక్కి అత్యంత దారుణంగా హింసను ప్రేరేపిస్తూ దాడి చేసే విధంగా రాళ్ళు రువ్వుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రేరేపించి కారు మీదకి ఎవరన్నా ఎప్పుడైనా చూసామండి? ఈయనేమో కారు ఎక్కి ఇక్కడ మంగళగిరిలో మందడంలో కారు మీదకి ఎక్కి ప్రయాణించాడు. ఆ రోజు ఆర్టీఓ రూల్స్ మీదకి ఎగనిస్ట్ గా, చట్టానికి ఎగనిస్ట్ గా, చట్టాన్ని హేళన చేస్తూ ఆ రోజు జరిగింది ఇక్కడ. అదే విధంగా ఇవాళ ఆ చిన్న సైనికులు, జన సైనికులు అందరూ కూడా కారు మీదకి ఎక్కి ఆ మినిస్టర్ గారి మీద దాడి చేసే కార్యక్రమం, లేదంటే కొట్టే కార్యక్రమం, భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. మళ్ళీ ఇవాళ మీరు అక్కడ తిరుపతిలో చూడండి, థియేటర్ అద్దాలు పగలగొట్టేసి ఒక రౌడీల్లాగా, ఒక గోండాల్లాగా టికెట్ లేకుండా లోపలికి వెళ్ళిపోయే కార్యక్రమం. వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నాను. మీ సినిమా ఒక వ్యాపారం. ప్రీ ఈవెంట్లు చేస్తారు. ప్రీ ఈవెంట్ ఎక్కడ చేశారు మీరు? యూనివర్సిటీలో చేస్తారా? చదువుకునే కళాశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదా మీరు నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయం? మీ నేర్చుకున్న సంస్కారం ఇదేనా? ఏ సంస్కారంతో పిల్లలు చదువుకునే దాంట్లో సినిమా ఈవెంట్లు పెట్టారు అక్కడ వైజాగ్లో? ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ఈవెంట్లో నేను వారం రోజులు పడుకోలేదు. ఎవరు పడుకోవద్దన్నారు మిమ్మల్ని? ఎప్పుడు ఇలా జరగలేదట, వారం రోజులు పడుకోలేదట. అవన్నీ ఎందుకు చెప్తున్నారు? మాకు కొట్టమని ఎందుకు చెప్పారు? దాడులు చేయమని ఎవరు చెప్పారు? అంటే మీ రాజ్యాంగం అట్లా చెప్పింది అనుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఆయన రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతుంటే మీరు మాత్రం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయండి, మీరు ఎవరిని పడితే కొట్టండి, తిట్టండి, కార్లలో విపరీతంగా ఎవరిని పడితే వాళ్ళని గుద్దే విధంగా మీరు భయభ్రాంతులు గురి చేయండి రోడ్డు మీద ప్రజలందరినీ. పోలీసు వెహికల్ని కూడా విజయవాడలో ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసి, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇష్టం వచ్చి భయభ్రాంతులు గురి చేశారు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? సిఐ గారికి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఏమంటారు తెలుసా? యూఆర్ఎల్ ఒక లింక్ ఉంటే ఇవాళ ఏ సామాన్యం అయినా సరే లింక్ ఓపెన్ చేసుకుంటే టక్కన వచ్చేస్తుంది. పేరు కొడితేనే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ సక్సెస్ మీట్లు అంటే వస్తుంది. అవన్నీ రాసిన వివరాలు రాసిన తర్వాత కూడా నేను ఓపెన్ చేసి చూస్తే వస్తా ఉంది అని కూడా చెప్తే మళ్ళీ పెన్ డ్రైవ్లు ఇవ్వండి,
అంటే ఏదో జాప్యం చేసే కార్యక్రమం చేయడానిక మీరు ఇట్లా చెప్తున్నారు? నాకు అర్థం కాదు. ఒక యూఆర్ఎల్ లింక్ దొరికితే ఆ లింక్ ఎవరైనా కొట్టచ్చు. మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతారు, మీ దగ్గర అన్నీ ఉంటాయి. ఇది కొట్టండి అంటే లేదు, మీరు పెన్ డ్రైవ్లోనే ఇవ్వండి, ఇస్తాం. పెన్ డ్రైవ్ తప్పనిసరిగా ఇస్తాం. మీరు అడిగిన దాని మీద సహకరిస్తాం. జరిగిన దాని మీద మీరు చర్యలు తీసుకోండి. మీరు డిప్యూటీ సీఎం అనో లేదంటే ఇంకోటనో కూటమిలో ఉన్నారనో ఇవన్నీ వదిలేయకుండా చట్ట ప్రకారం భయభ్రాంతులు గురి చేశారు. అక్కడ కుట్రను ప్రేరేపించారు, హింసాత్మకంగా ప్రేరేపించారు, మీ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయని ప్రేరేపించారు, మీ ఇష్టం వచ్చి ధ్వంసం చేసే విధంగా ప్రేరేపించారు రాష్ట్రంలో ఉన్న యువతని. దీనికి చర్యలు తీసుకోండి. ఏ సెక్షన్లు ఉన్నాయో ఏదో తూతు మంత్రంగా నేను సెక్షన్ రాస్తాను, మీరు ఇచ్చారు కాబట్టి దీన్ని నేను తూతు మంత్రంగా క్లోజ్ చేస్తాననేది కాకుండా చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోండి. ఒత్తాస పలకండి దయచేసి అని చెప్పేసి కోరడం జరిగింది. మేము తీసుకుంటామని చెప్పారు, పై అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఎస్, మీరు తీసుకుంటారో తీసుకోరో మేము చూస్తాం. లేదంటే ఎస్పీ గారికి ఒక లెటర్ పెడతాం, ఆ తర్వాత డీజీపీకి కూడా కలుస్తాం. మీరు తీసుకోకపోతే తీసుకున్నారనుకోండి, వెళ్ళనుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కనకారావు గారు కార్పొరేషన్ చైర్మన్ ఇంతకుముందు, అదేవిధంగా అన్న పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు, బొందిలి విభాగానికి అధ్యక్షుడు ఈయన సింగ్ గారు, నరేందర్ సింగ్, బూత్ కమిటీ అధ్యక్షుడు కూడా వచ్చారు సుధాకర్ రెడ్డి గారు. ఇది వైసీపీ నేత నారాయణమూర్తి చెప్తున్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు యొక్క కారుపై ఎక్కి వారంతా చిందులేయడం చూశారు. ఏకంగా సక్సెస్ మీట్ లో కూడా కొట్టండి, నలిమేయండి, దిస్ ఈస్ కాల్డ్ సివిలైజేషన్. సివిలైజేషన్ అంటే ఇదా అంటూ కూడా వైసీపీ నేత నారాయణమూర్తి మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి గుంటూరు జిల్లా తాడేపల్లిలో తనపైన కేసు నమోదు చేయమని, పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయమని ఫిర్యాదు అందించారు. ఏకంగా ఆ ఫిర్యాదు చాలా సీరియస్గా తీసుకోండి. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంతో మీరు దాని ప్రకారంగా నడుచుకున్నామంటే డెఫినెట్గా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అంటున్నారు ఆయన. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, సో ఏంటి వైసీపీ నేత నారాయణమూర్తి ఫిర్యాదు అందించారా? ఫిర్యాదులో చాలా క్లియర్గా సక్సెస్ మీట్లో కొట్టండి, నమిలేయండి, దిస్ ఈస్ కాల్డ్ సివిలైజేషన్ అటువంటి ఆ మాటల్ని, ఆ వీడియో బయటను కూడా మీడియా సమావేశాల్లో చూపించారు ఆయన. సో ప్రస్తుతానికి ఈ కేసు పైన లేకపోతే ఈ ఫిర్యాదు పైన పోలీసులు ఎటువంటి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? వైసీపీ నేత ప్రస్తుతానికి నిన్న రాత్రి తాడేపల్లి గుంటూరు జిల్లా ఫిర్యాదు చేశారు. కేసు అయితే ఇంకా నమోదు చేయలేదు. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ని ఇవ్వాలని స్థానిక పోలీసులు కూడా అడిగారు. ఈ నేపథ్యంలో ఆయన దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా ఇచ్చామని చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో ఇలా సక్సెస్ మీట్ లో, హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో ఒక అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కొట్టేయండి, చంపేయండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పూర్తిగా వైసీపీ వాళ్ళని ఉద్దేశించే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది ప్రధానంగా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం కారణంగానే మొన్న హరిహర వీరమల్లు సినిమా విడుదల ముందు రోజు, ప్రీమియర్స్ షోలు వేసే ముందు రోజు తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయ్ మీదకి వెళ్లి కారుకి జనసేన కార్యకర్తలు ఆ విధంగా ప్రవర్తించారంటూ కూడా వైసీపీ సంబంధించిన నారాయణమూర్తి అయితే చెబుతూ ఉన్నారు. కేవలం వీడియో ఫుటేజ్ ఇవ్వండి, పరిశీలిస్తామని మాత్రమే పోలీసులు చెప్తున్నారు. అంత స్పష్టమైన వీడియో ఇచ్చినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. అవసరమైతే డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని నారాయణమూర్తి అయితే చెప్తున్నారు. కొంత కాంట్రవర్షియల్ కామెంట్స్ గానే మనం చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో గతంలో పేరు నాని ఏ విధమైన కామెంట్ చేశారు, అదే విధమైన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశారంటూ వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. పేరు నాని చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టి ఆ విధంగా రచ్చ చేసినటువంటి టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఒక నెగిటివ్ కామెంట్ పెడితే కొట్టండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారో పరిశీలించాలంటూ కూడా వైసీపీ నేతలు అయితే కోరుతున్నారు. మరి చూడాలి, పవన్ మీద కేసు పెడతారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. ఆధారాలు ఇచ్చాము, పెన్ డ్రైవ్ లో దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇచ్చామని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ న్యాయం జరగబోతే డీజీపీని కూడా కలుస్తాము, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మనోజ్, రైట్, ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలంటే వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? మరి ముఖ్యంగా కొట్టండి, నమిలేయండి, దిస్ ఈస్ కాల్డ్ సివిలైజేషన్ అంటూ మాట్లాడడం కానివ్వండి, కారుమూరి నాగేశ్వరరావు వాహనం పైన ఏకంగా ఎక్కి చిందులేయడం కానివ్వండి, ఈ విషయాలపైన వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంది? నారాయణమూర్తి ఫిర్యాదు ఇచ్చారు, ఓకే, అటు జగన్ కానివ్వండి, ఇతరాత్ర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల రియాక్షన్ ఏంటి? అంటే నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు దాని మీద రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ హరిహర వీరమల్లు సినిమా వ్యవహారంలో వైసీపీ నేతలు కావాలనే బాయ్కట్ అని ఒక
నినాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటూ జనసేన నేతలు కూడా మండిపడ్డారు. మంత్రులు కూడా ఇదే విధంగా రియాక్ట్ అయిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో ఆ మాట ఉపయోగించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెగిటివిటీ కావాలనే వైసీపీ నేతలే సినిమా మీద తీసుకొస్తున్నారు, సినిమా మీద తీసుకొచ్చి ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు కాబట్టి అలాంటి నెగిటివ్ కామెంట్ చేసి అలాంటి సినిమా గురించి నెగిటివ్ గా గురించి మాత్రమే ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారనేది జనసేన నేతల వర్షంగా కనబడుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఎక్కడ మేము అలాంటి స్లోగలు ఇవ్వలేదు, సినిమా నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడొద్దంటూ మాత్రమే చెప్పేది తప్పించి మేము ఎక్కడ నెగిటివ్ బాయ్కాట్ అనే విధానాన్ని తీసుకురావాలని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద ఖచ్చితంగా మాజీ మంత్రులందరూ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆ వీడియోని చూపించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి తాడేపల్లిలో కేసు పోలీసులు కంప్లైంట్ చేశారు కాబట్టి మరి పోలీసులు ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్తారు చూడాల్సిన అవసరం మనం. థ్యాంక్ యూ రాజేష్.